22/8/1926లో జాంపేట ప్రముఖులు వస్త్ర వ్యాపారులు కీర్తిశేషులు శీలా వీరభద్రులు గారు ఒక చిన్న సహకార సంస్థని ప్రారంభించి అనేక వర్గాలకి, చేనేత వర్గాలకి, కార్మికులకి, అలాగే చిన్న చిన్న లోన్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టుకున్న శుభ సందర్భంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. 2001లో కీర్తిశేషులు బొమ్మన రాజ్కుమార్ గారు ఆయన అధ్యక్షుల పదవి తీసుకున్నప్పటికీ సుమారు 14 కోట్లు లోన్లు, 9 కోట్ల డిపాజిట్లతో మాత్రం ప్రారంభించబడింది. ఇప్పుడున్న సభ్యులకి, ఖాతాదారులకి విశ్వాసం నింపి ఉన్న బ్యాంకు ఉన్న స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి 2006లో ఆర్బీఐ లైసెన్స్ రావడం జరిగింది. 2009 నుంచి 2018 దాకా 8 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఇది ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ అంటే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇంకా సేవలు అందజేస్తూ అప్పుడున్న వర్గం కూడా నిస్వార్థంగా పనిచేసి ఒకే బాట మీద నడుస్తూ 2020 దాకా కృషి చేసి చాలా కష్టపడి ఈ బ్యాంక్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. దురదృష్టం 2020లో ఆయన కోవిడ్లో మరణించారు. దాని తర్వాత 2021 నుంచి నేను అధ్యక్షునిగా వచ్చిన తర్వాత మరో 4 బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇప్పుడు 793 కోట్లు సుమారు వ్యాపార అభివృద్ధి జరిగింది. ప్రతి బ్యాంకులో బ్రాంచెస్లో ఏటీఎంలు, మరి మెయిన్ బ్రాంచ్లో సిడిఎం సేవలు కూడా అందజేస్తున్నాం. యూపీఐ సేవలు అంటే ఫోన్పే, జీపే, రూపే కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే రూపే కార్డులు అయితే ఆయన ఉన్నప్పుడే జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 30,000 సభ్యులకి క్రమం తప్పకుండా డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వితౌట్ గ్యాప్. కోవిడ్లో 1 సంవత్సరం మాత్రమే కొద్దిగా ఆర్బీఐ వారు ఆపారు. దాని తర్వాత మాత్రం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన 13 బ్రాంచుల్లో ఏటీఎం ద్వారా సుమారు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం, ప్రతి నెల 2-3 లక్షల దాకా ఆదాయం వస్తుందండి. అలాగే డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ లోన్స్, తనఖా లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి సవరించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ కింద మా బ్యాంక్ వస్తుందండి. దానివల్ల మాకు బ్రాంచ్ ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ఒక అవకాశం కలిగించింది ఆర్బీఐ వారు.
అలాగే ఈ 100 years సెలబ్రేషన్స్ సందర్భంగా డిపాజిట్దారులకి ప్రతి ₹1,00,000 డిపాజిట్కు 10,000 చొప్పున షేర్ధనం మంజూరు చేయాలని పాలకవర్గం తీర్మానం చేసుకున్నాం. అలాగే ఒక్కొక్కరికి 1,50,000 నుంచి ఉండకూడదని కూడా నిర్ణయించుకున్నాం. అలాగే ఈ సందర్భంగా కష్టపడి ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. బొమ్మన రాజకుమార్ గారు 2001లో స్టార్ట్ చేస్తే ఆయన బెల్ట్లోకి నేను 2006లో ఒక డైరెక్టర్గా వచ్చాను సార్. నేను 2006 నుంచి డైరెక్టర్గా మా బోర్డు యొక్క సహాయ సహకారాలతో అందరూ కలిసి ఒకే మాట మీద ఈ రోజు దాకా కూడా రాజకుమార్ గారి దగ్గర నుంచి జయకుమార్ గారి దాకా ఏ నిర్ణయం తీసుకున్నా ఏకగ్రీవంగా చిన్న డీవియేషన్స్ ఉన్నా మాలో మేమే నుంచి ఏ విధంగా సర్వీస్ చేయాలి అన్న ఒకే ఒక దాంతోనే మా బోర్డు అంతా ముందుకెళ్తుందండి. 2006 నుంచి నేను మొన్న జరిగిన ఎలక్షన్లో ఫస్ట్ ఈ 100వ సంవత్సరం సందర్భంగా మా ఆనందించిన విషయం ఏంటంటే మా బాడీ అంతా ఏకగ్రీవంగా ఇప్పుడు దాకా జాంపేట చరిత్రలో ఎలక్షన్ మొదలైన కాడి నుంచి ఏకగ్రీవంగా అవ్వడం లేదు. ఈ 100 సంవత్సరాల వేడుకలు సందర్భంగా ఏకగ్రీవమైన బాడీ రాజమండ్రిలో ప్రముఖులు అందరి అండతో అన్ని పార్టీల అండతో రాజకుమార్ గారు ఇచ్చిన స్ఫూర్తిని ప్రతి ఒళ్ళు గౌరవిస్తూ ఈ బ్యాంకుకి పోటీ అన్నది లేకుండా అందరినీ కలిపి ఒకే మాట మీద ఏక వాక్యం మీదే అందరూ మమ్మల్ని చేశారు సార్. డెఫినెట్గా మేము ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% మేము ముందుకు వెళ్తాం. రాజకుమార్ గారు స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 24 కోట్లతో డిపాజిట్లు 23 కోట్ల డిపాజిట్లు టర్న్ అవుట్ తో మొదలెట్టింది. ఈ వేళ మొత్తం టోటల్ టర్న్ ఓవర్ చెప్తాను సార్. టోటల్ టర్న్ ఓవర్ 23 కోట్లతో స్టార్ట్ అయ్యి వేళ 793 కోట్లకు మేము చేరుకున్నామంటే ఇక్కడ దీని వెనకాల ముఖ్యంగా పాలకవర్గం కృషి, మా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క కృషి, ప్రజల యొక్క సహకారం, మా మీద ఉన్న నమ్మకం ఇదే దీనికి నిదర్శనం. ఇదే ఈ 100 సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం 900 కోట్లు టర్నోవర్కి రీచ్ అవ్వాలి, ఆ విధంగా మనం వెళ్ళాలని ముందుకు ప్రయాణిద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్. అందరూ మా శ్రేయోభిలాషులు మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మన నెలగా చొరగలితే గ్యారంటీగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని కూడా అనుకుంటున్నాం. రాజకుమార్ గారు ఉన్నప్పుడు బ్రాంచ్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారో జయకుమార్ గారు వచ్చిన తర్వాత కూడా ఒకే 13 నెలల వ్యవధిలో 4 బ్రాంచ్లు ఓపెన్ చేసి మేము మా జాంపేట బ్యాంక్ రికార్డే సృష్టించాం. ఎంత స్పీడ్గా మాకు ఆర్బీఐ ఆర్బీఐలో మనకున్న గుడ్ క్యారెక్టర్ వల్ల బ్యాంకు మంచి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి లైసెన్సులు ఈజీగా మంజూరైన ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక బ్యాంకు ఓపెనింగ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. మనం అదే ర్యాంక్లో రన్ అవుతున్నాం మనం సర్టిఫైడ్గా. కాబట్టి ఈ సంవత్సరం చేసే శత వసంత వేడుకలు ప్రతి మా బ్రాంచ్లో ప్రతి నెల ఒక దాంట్లో చేయాలని అక్కడ ఉన్న ఖాతాదారుల్ని శ్రేయోభిలాష అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఆఖరిగా సంవత్సరం ఆఖరిన వచ్చే సంవత్సరం ఇదే రోజుని అప్రాక్సిమేట్ అనుకుంటున్నాం ఇదే రోజుని మళ్ళీ శత వసంత వేడుకలు ఘనంగా చేయాలని, దీనికి మీ అందరూ సపోర్టు మాకు కావాలని ఈ ఆదరాభిమానాలు చూసి మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.